ఇంటేనంత బంగారం నీకు ఇస్తా. రాజుగారికి చేసే ఘన సన్మానం, రాజుగారికి ఇవ్వబడే ఘనత నీకు ఇస్తా. నీ జీవితకాలం అంతా నువ్వు సేవ చేసినా నీకు అంత బంగారము లభించదు, అంత ధనము లభించదు, అంత గౌరవం, అంత ఘనత, అంత ఖ్యాతి కూడా నీకు లభించదు. నీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అనగానే ఈయనకి ఆలోచన వచ్చింది. ఏమని? అట్లా వెళ్ళి దేవుడి దగ్గర అడుగుదాం. దేవుడు ఒకసారి చెప్తారు, వద్దు అంటే వద్దు అంతే. ఆయన మాట మార్చేవాడు కాదు. నువ్వు ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని దేవుని మాటను నీకు అనుగుణంగా నువ్వు మార్చుకుంటావు. నువ్వు పతనం అవుతావు. దేవుడు నో అన్నాడంటే నో. బంగారం కనబడుతుంది, ధనం కనబడుతుంది, నన్ను రాజులాగా ఘనతకు మారుపేరుగా నన్ను మారుస్తారు. ఇవన్నీ ఆశపడి మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా వెళ్ళమంటావా వారితో అని అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? వెళ్ళమన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? వెళ్ళమన్నాడు. వెళుతూ ఉండగానే ఖడ్గంతో చంపబడ్డాడు. తాను మాట్లాడినదే నెరవేర్చగలిగి, తాను ఏది చెప్తే అది జరిగేటువంటి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ప్రవక్త దేవుడు పలికినప్పుడు దానిని కనిపెట్టలేకపోయాడు. దేవుడు ఒక మారు నో అన్నాడంటే ఆయన మరొకసారి ఏదో ఇచ్చి ఏదో చేసి మనం ఆశపడినట్లుగా దేవుడి మాటను మనకు అనుకూలంగా మార్చుకునేదాని కొరకు నువ్వు ప్రయాసపడితే, నువ్వు ఏదో అక్కడ చేద్దాం అనుకుంటే నీ జీవితం పూర్తిగా దేవుడిలో నుండి బయలుపోతుంది. ఈరోజు చాలా మందితో దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ ఆ మాటలను వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు అలా మాట్లాడతాడట, మాట వినకపోతే భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడట దేవుడు. ఏ మనసుకు? భ్రష్ట మనసు అంటే ఇక వారికి ఎంత వాక్యం చెప్పని, ఎంతగా దేవుళ్ళు నడిపించని, ఏదైనా జరగని హృదయం కఠినమైపోతుంది. వారి హృదయం పొరపాటు కూడా వెంటనపడదు. దేవుడే వారికి అప్పగించేశాడు. ఎందుకంటే వారు మాట్లాడినప్పుడు విననొల్లకపోయిరి. తమ దుష్ట మనస్సును అనుసరించి నడుచుకుంటున్నారు కనుక ఆ దుష్ట మనస్సును దేవుడు వారిని అప్పగించేశాడు. దేవుడు పలికినప్పుడు మనుషులు దానిని కనిపెట్టాలి. దేవుడు పలికినప్పుడు మనుషులు దానిని కనిపెట్టాలి. ఒక మారే పలికినప్పుడు లేదా 2 మార్లు నీతో మాట్లాడుతున్నప్పుడు రెండోసారి అదే విషయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడా, నువ్వు ఆగాల్సిందే. పొరపాటు కూడా అడుగు ముందుకు వేయకూడదు. దాని విషయంలో తెగించి నిర్ణయం తీసుకో. అంతకు మించి వెళ్ళావా దాని పర్యవసానం నువ్వే భరించాలి. అంతకు మించి వెళితే దాని విషయంలో జరిగే నష్టమే కానీ కీడే కానీ ఏదైనా జరగనే దానికి బాధ్యుడము నీవే. ప్రభునయ్యా అని అడిగితే దేవుడు జోక్యం చేసుకోవచ్చు. ఆయన మాట్లాడినప్పుడు మనుషులు దానిని కనిపెట్టాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడి మందిరంలోకి వచ్చిన మనం దేవుడి సేవకులు నోరు తెరిచి మాట్లాడుతుండగా నీతో దేవుడు ఏ మాట మాట్లాడుతున్నాడు అని నీకు అనిపించిందో ఆ మాటను నీకు కనిపెట్టాలి. ఆ మాటను
మాటని కనిపెట్టాలి. ఆ మాటను పట్టుకుని మనం సరి చేసుకోవాలని, ఆ మాటల ప్రకారమే మనం వెంబడించడానికి ఇష్టపడాలి. ఎందుకనగా మాట్లాడుచున్నవాడు ఆయన 2 మార్లు ప్రత్యక్షమైనటువంటి వారిని ఒక వ్యక్తిని చూపిస్తాను చూడండి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలు వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించును. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి ఎన్ని మార్లు ప్రత్యక్షమయ్యాడు? ఎన్ని మార్లు? 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు. 2 మార్లు ప్రత్యక్షమై సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీవు ఇతర దేవతలను వెంబడించవచ్చు, ఇతర దేవతలను నీవు అనుసరించవచ్చు, అన్య దేవతలను నీవు పూజించవచ్చు. ఇలాగ దేవుడు అతనికి 2 మార్లు ప్రత్యక్షమయ్యాడట. 2 మార్లు అతనికి ప్రత్యక్షమైన సొలొమోను ఆ మాటను వినలేదు, ఆ మాటను గైకొనలేదు. దేవుడు అతనితో మాట్లాడిన మాటను నిర్లక్ష్యం చేశాడు. దాని ఫలితం ఏం జరిగింది? దేవుడికి దూరమై దేవుడు అతని మీద కోపగించాడట. దేవుడు అతని మీద ఏం చేశాడు? కోపగించి. సొలొమోనుని రాజుగా చేసిన వాడు దేవుడే. దావీదుకి ఎంతో మంది కుమారులు ఉన్నారు, బలమైన కుమారులు ఉన్నారు. దావీదుకి అమ్నోను ఉన్నాడు, అబ్షాలోము ఉన్నాడు, అబీనోయము ఉన్నాడు. ఎంతో మంది కుమారులు ఉండగా ఊరియా యొక్క భార్య బత్షెబ దావీదుకు భార్యగా చేసుకున్నాడు. దేవుడు ఇవ్వలేదు, దేవుడు ఆమె భార్యగా ఇవ్వలేదు, దావీదే భార్యగా చేసుకున్నాడు. ఆమె పుట్టిన సంతానమైన సొలొమోను దేవుడు రాజ్యం తీసుకుని అతని చేతిలో. ఇదంతా దేవుడి కృపగా ఉంటారా? దావీదుకు ఉన్నటువంటి సంతానాన్ని, అసలు సంతానం చాలా మంది ఉండగా వాళ్ళందరినీ ప్రక్కన పెట్టి సొలొమోనుని తీసుకుని దేవుడి సింహాసనాన్ని ఇచ్చి ప్రజలను పరిపాలించమని చెప్తే సొలొమోను దేవుని మాటను విన్నటువంటి వాడే అన్య దేవతలను అనుసరిస్తూ, అన్య దేవతలను వెంబడిస్తూ, దేవుడు మాట్లాడినా సరే పెడ చెవిని పెట్టిన వాడే నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటే దేవుడికి అందరి మీద ఏమొచ్చింది? కోపం వచ్చింది. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట వినకపోతే నీ మీద ఆయనకి ఏమొస్తుంది? నా మీద ఎందుకు దేవుడికి ఇంత కోపం? దేవా, నా మీద ఎందుకయ్యా ఇంత కోపం? నా కుటుంబం మీద నీకు ఎందుకయ్యా ఇంత కోపం? అంటే నీవు దేవుని మాటను వినట్లేదు, దేవుని మాటను, దేవుని ఆజ్ఞను నీవు గైకొనట్లేదు కనుక ఆయన నీ మీద కోపగించి, సొలొమోను మీద కోపగించి సొలొమోను యొక్క రాజ్యం అతని చేతిలో నుండి దేవుడే నియమించింది. వినండి, దేవుడే నియమించింది రాజుగా, తీసేసింది కూడా ఎవరు? అప్పుడు రాస్తాడు, అంత వ్యర్థం, అంత వ్యర్థం, అంత వ్యర్థం.
సూర్యుడిని చూస్తే వ్యర్థం, చంద్రుడిని చూసిన వ్యర్థం, కష్టపడేవారు చూసిన వ్యర్థం, అది చూసిన వ్యర్థం, భార్య దగ్గర వ్యర్థం, పిల్లలు ఉన్నారా వ్యర్థం, అన్ని వ్యర్థం 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 అని చెప్పి వ్యర్థుడైపోయాడు. ఎవరు? అంత వ్యర్థం. దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఆ మాటను పెడచెవిన పెట్టి 2 మార్లు దేవుడు అతను ప్రత్యక్షమైనా సరే నిర్లక్ష్యం చేసి తన జీవితాన్ని వ్యర్థంగా మార్చుకున్నాడు సొలొమోను. వ్యర్థంగా మార్చుకున్నాడు. అంతా వ్యర్థం అని చెప్పి వ్యర్థుడిగా మార్చబడ్డాడు. దేవుడు చెప్పిన మాటను నిర్లక్ష్యం చేస్తే దేవుడిని నియమించింది రాజు కాదు, రాజ్యాన్ని తీసేసింది కూడా దేవుడే. దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఈ గృహము, ఈ బండి దేవుడిచ్చినది, ఈ బిడ్డలు దేవుడిచ్చిన వారు, దేవుడే ఇచ్చాడు. ఆయన మాట వినకపోతే నీ నుండి తీసుకునే హక్కు కూడా ఆయన కూడా, నీ అందరిని తీసేస్తాడు దేవుడు. ఇచ్చినప్పుడు ఎంత సంతోషించావో, తీసివేసినప్పుడు దాని విషయమే కలిగే బాధ దానికి రెట్టింపు. దేవుడి మాటను నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన మాటను పెడచెవిని పెట్టకూడదు. మాట్లాడుచుండగా చెవిని పెట్టి దాన్ని కనిపెట్టాలి, దాన్ని గ్రహించాలి. నీతో నేను మాట్లాడుచున్నప్పుడు నీవు ఆ మాట వినాలి, లోపడాలి, సరి చేసుకోవాలి. నాకు కాదు ఈ మాట, నాకు అవసరం లేదు. చాలా మంది దేవుడు మాట్లాడితే సరి చేసుకునేది ఏదైనా ఉంటే దేవుడు నీతో మాట్లాడితే సరి చేసుకోకపోగా దానికి రివర్స్ అవుతారు, వ్యతిరేకం అవుతారు. మేము అలా లేము ఇలా లేము చెప్పి అలా లేనప్పుడు నీకెందుకంటే భయం? నీవు అలా లేనప్పుడు నీకెందుకంటే భయం? ఆ మాట నేను గుంజుతూ ఉన్నదంటే నీవు అలా ఉన్నావని కదా. ఆ మాట నేను పదే పదే నీకు గుంజుతున్నదంటే, నీతోనే మాట్లాడుతున్నదంటే నీవు ఆ స్థితిలో ఉన్నావనే కదా. అప్పుడు సరి చేసుకోవాలా, తిరగబడాలా? సరి చేసుకుంటే క్షమాపణ కలిగి క్షమాపణ పొందుకుంటావు, తిరిగి చేర్చబడతావు. తిరుగుబాటు చేస్తే ఏమవుతావు? నాశనానికి దగ్గర పోతావు. ఏమి సెలవిచ్చును అని కదా మన మందిరానికి వచ్చేది. మనం దేవుడు మాట్లాడతాడా అని కదా ఆయన సన్నిధికి వచ్చేది. మరి ఆయన మాట్లాడినప్పుడు ఎందుకని సరి చేసుకో? నీతో మాట్లాడకుండా కార్పెట్లతోనూ, కుర్చీలతోనూ, లేకపోతే మైక్ సామాన్లతోనూ, లేకపోతే బలంతో వాటితో మాట్లాడతాడు. నాతో మాట్లాడేయా అని కదా నువ్వు కూర్చున్నట్టు. మరి ఆయన మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు సరి చేసుకో? దేవుడు మాట్లాడుతుంటే నీవు తిరగబడుతున్నావు అంటే, ఒక సామెత ఉన్నది, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే దొంగ నువ్వు కాబట్టి కదా తడుముకున్నది. నువ్వు కానప్పుడు నేను నిబ్బరంగా ఉంటావు. నీవు దొంగతనం చేయడానికి ఎలా ఉంటావు? నిబ్బరంగా ఉంటావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని అనిపించినప్పుడు ఇది నా గురించి, నాతోనే స్పెషల్గా ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు అంటే సరి చేసుకోవాలి. ఓకే, నేను సరి చేసుకోవాలి, అది నాకు మంచిది. సరి చేసుకుంటే ఎవరికి మంచిది? నీకు మంచిది, నీ జీవితానికి మంచిది. నువ్వు సరి చేసుకోకపోయాడు నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటావు. ఎవరికి ఏమీ అవదు. అది ఎవరైనా సరే, సేవకులైనా, విశ్వాసులైనా, పరిచయం చేసేవారైనా, ప్రవక్తలైనా, ఎవరైనా సరే, ఇక్కడ కూర్చున్న వారు మొదలుకొని ఎక్కడ వరకైనా సరి చేసుకుంటే, మాట్లాడినప్పుడు కనిపెట్టగలిగి ఆ విషయంలో దేవుని ఎదుట మరలా పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే దేవుడు క్షమిస్తాడు. లేదా ఎంతటి వారైనా తీసి అవతల పడేస్తాడు దేవుడు. ఎవరైనా ఆయనకి లెక్కే లేదు. హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన విశ్వాసంలో ఒకలాగా పాసగానే ఒకలా చూడే దేవుడు. ఎవరైనా అందరికి సమానమే, ఎంతటి వారైనా సరి చేసుకోవాలి. దేవుడు మాట్లాడిన మాటను పెడచెవి పెట్టకూడదు. సౌలుతో దేవుడు మాట్లాడిన మాట ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం 3వ వచనం. అమాలేకీయులను హతం చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతం చేసి వారి కలిగినట్లు ఒత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలం చేయమని చెప్పారు. అమాలేకీయులను పూర్తిగా నిర్మూలం చేయమని దేవుడు చెప్పాడు. అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు మార్గానికి అడ్డుగా వచ్చారు. వాళ్ళు కనానుకు చేరే ఆ ప్రయాణంలో ఐగుప్తు నుండి వారు బయటకు వచ్చిన తర్వాత వారు కనానుకు చేరే మార్గంలో అమాలేకీయులు ఇశ్రాయేలీయులు మార్గంలో వారికి ఎదురు నిలిచి వారికి అడ్డుగా ఉన్నారు. వారి ఎడల చాలా దారుణంగా వారు ప్రవర్తించారు. అది చూసిన దేవుడు అమాలేకీయులకి ఎన్నడూ ఇశ్రాయేలీయులు చేరకూడదని చెప్పి వారిని నశింపజేయమన్నాడు. దేవుడు పూర్తిగా వారిని నశింపజేయమని దేవుడు మాట్లాడితే సౌలు ఏం చేశాడు? 9వ వచనం. సౌలును జనులను కూడి అగగును గొర్రెలను ఎడ్లను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయగా కడగా నుంచి పనికిరాని నీచ వస్తువులన్నిటినీ నిర్మూలన చేసేది. ఏం చేశారట? మంచి వాటిని, అలాగనే అగగును, వాళ్ళ రాజుని, ఇంకొన్ని పశువులను, మంచి వాటిని అన్నింటినీ తీసుకొని వచ్చాడు. దేవుడు చెప్పింది ఏంటి? పసి పిల్లలతో సహా కనికరించకుండా నిర్మూలన చేశాడు. అన్నిటినీ నిర్మూలన చేయమన్నప్పుడు రాజును తీసుకొని వచ్చాడు, ఇంకొన్ని పశువులతో తీసుకొని వచ్చాడు. దేవుని మాటను అక్కడ ఏం చేశాడు? దేవుని మాటను పెడచేడు పెట్టాడు. దేవుడు ఒక్క మారు పలుకును లేదా ఆయన 2 మార్లు పలుకును, అయితే మనుషులు దాన్ని ఏం చేయాలి? కనిపెట్టాలి. దేవుడు ఆయనతో మాట్లాడిన మాటను అతను వినలేదు. దేవుడు ఆయనతో మాట్లాడిన మాట వినలేదు. ఆ మాట చూడండి, 18వ వచనం చూడండి. మరియు యెహోవా నిన్ను లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవేయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక? ఎందుచేత యెహోవా మాట వినలేదు? దేవుడు నిర్మూలన చేయమన్న వాటిని ఎందుకు నిర్మూలన చేయలేదు? దేవుడు పలికిన మాటను ఎందుకు నిర్మూలన చేయలేదు? దేవుడు సెలవిచ్చినప్పుడు సౌలు యొక్క చరిత్ర మనం చూసినట్లయితే ఇశ్రాయేలులకు మొదటి రాజు ఎవరు? సౌలు గోత్రము అన్నిటికన్నా ఆఖరి గోత్రం, చివరి గోత్రం బెన్యామీను గోత్రం. ఇశ్రాయేలీయులు తన ప్రజలను పరిపాలించడానికి రాజుగా ఏర్పాటు చేయాల్సి వస్తే దేవుడు ఏ గోత్రాన్ని ఎన్నుకోవాలి? ఫస్ట్ ప్రథమ గోత్రమే రూబేను గోత్రాన్ని ఎన్నుకోవాలి. మిగిలిన గోత్రాలన్నీ విడిచిపెట్టి దేవుడు బెన్యామీను గోత్రం మీద తన కృపను చూపించి, బెన్యామీను గోత్రంలో కూడా కనిష్ఠుడు సౌలు యొక్క తండ్రి కీషు, ఆ కుటుంబంలో నుండి దేవుడు గాడిదలు కాసుకునే సౌలు తీసుకుని వచ్చి సింహాసనం అందించాడు. గాడిదలు పెట్టుకోవడం కూడా చేత కాదు ఎవరికి? కైకోవడం ఒకటేసింది. గాడిదలను కూడా మేపడం చేత కాని సౌలు తీసుకుని వచ్చి ఆయన కృప చేత సింహాసనాసీనుడై సింహాసనాన్ని ఇచ్చి రాజ్య పరిపాలన గమనాన్ని అతని చేతికి ఇచ్చి రాజ్యం మీద పరిపాలించాలని చెప్పి ఆయనతో మాట్లాడుతూ ఆయన నడిపిస్తూ ఉంటే దేవుడు చెప్పినది చేయగా
దేవుడు అతనితో మాట్లాడినట్లు ప్రవర్తించగా, దేవుడిచ్చిన కృపను, ఆశీర్వాదాన్ని, దీవెనను నిర్లక్ష్యం చేస్తూ తన చేతులారా దేవుడు ఏమన్నాడు తెలుసా సమూయేలుతో? ఇతని స్థానంలో ఇంకొక వ్యక్తిని నేను సెలెక్ట్ చేసేసాను. రాజ్యం ఇతని చేతిలో ఉండకుండా తీసేసాను. రాజ్యాన్ని ఇతని చేతిలో ఉండకుండా తీసేసాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. ఆయన నీతో మాట్లాడినప్పుడు నువ్వు కనిపెట్టాలి. అన్య దేవతలను వెంబడించవద్దు, అన్య ఆచారాలు పాటించవద్దు, లోకానుసారంగా నడవద్దు, లోక మర్యాదలు అనుసరించవద్దు. వారు ఇలా చేస్తున్నారండి, మీరు ఇలా చేస్తున్నారండి, మేము ఇలా చేస్తాం. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు అలాగే చేస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఈరోజు ఏం వారం? మంగళవారమా? ఈరోజు శుక్రవారంగా, ఈరోజు ఆ పని చేయకూడదు. ఆ రోజు ఈ రోజు అది మంచిది, ఇది మంచిది, ఇది చెడ్డది, అది చెడ్డది అనుకుంటారు. లోక మర్యాదను అనుసరించి నడిచేది. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నా విడిచిపెట్టలేని స్థితిలోనే ఉంటే వారు ఎలాగైతే తమ జీవితాన్ని దేవుడి కృపలో నుండి తొలగిపోయి తమకు తామే నాశనం చేసుకున్నారో, సౌలు జీవితం ఏమైంది? చివరికి సౌలు జీవితం ఏమైంది? ఒక రాజ్యానికి రాజుగా ఉన్న రాజు, దేవుడి చేత అభిషేకం పొందిన రాజు అయిన సౌలు తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. తన పిల్లలు, తన కుటుంబం అంతా కూడా ఘోరమైన మరణాన్ని చూశారు. కారణం ఏంటి తెలుసా? దేవుడి మాటను దేవుడి మాటను పెడచేవి పెడితే అందరిలాగా ఉండదు మన బ్రతుకు. అది ఎవరైనా కావచ్చు, ఎంత లాభం వాళ్ళైనా కావచ్చు. ఒకప్పుడు బాగా, ఒకప్పుడు సింహాసనం ఎక్కాను కదా, ఇక సింహాసనం మీద ఉన్నాను కనుక నేను ఏదైనా చేయొచ్చు, నా చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, నేను ఎలాగైనా మాట్లాడవచ్చు, ఎలాగైనా నడవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏదైనా పాటించవచ్చు, ఎట్లా పడితే అట్లా వెళ్ళొచ్చు. తీసి పెడతాడు. ఇచ్చినవాడు దేవుడే అయితే తీసేవాడు కూడా ఆయన. దేవుని మాటను నిర్లక్ష్యం చేయొద్దు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం.